హలో ఎంప్లాయీస్, నేను మీ కెమెరాని. మీకు ఈరోజు మా ఫ్రెండ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూపించడానికి వచ్చా. ఏంది అర్థం కాలేదా? ఏం లేదు భయ్యా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మీ గురించి ఏమనుకుంటున్నారో వాడితో వీడితో ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. కానీ మీ చుట్టూ ఉండే మీరు రోజు వాడే చిన్న చిన్న వస్తువులు మీ గురించి ఏమనుకుంటున్నాయో మీకు చెప్పడానికే వచ్చా. చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్దాం అబ్బా? లిఫ్ట్ మామని కలుద్దాం ఫస్ట్. మామా ఎట్లున్నావు? అంతా బానేనా? ఏంద్రా లాస్ట్ కి నువ్వు కూడా వచ్చావు నేను ఎక్కడానికి. చెల్లట్ మెట్లెక్కి పో పైకి. ప్రతి వాడు పీకల్ దాకా తినడం, నా మీదికి ఎక్కడానికి రావడం. లిఫ్ట్ ఉందని ఎక్కేస్తే, సిగరెట్ ఉందని పీల్చేస్తే, మందు ఉందని తాగేస్తే హెల్త్ లో మంట కలిసిపోద్ది. ఓకే ఓకే కూల్ మామా, మెట్లెక్కెళ్తాలే. సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం. మన ఫేవరెట్ శిరీష మేడం మీద కూడా ఒక వీడియో క్లిప్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ చిచ్చా. షార్ట్ ఫిల్మ్ లో అందరి మనోభావాలు తీస్తున్నావంట. చిచా, మీ మేడం మీద నీ మనోభావాలు చెప్తే విని తరిస్తాం. నేనా? మా మేడం మీద? నువ్వేరా? మేడం సార్, మేడం. మేడం. నెక్స్ట్ మేడం సార్, మేడం అంతే. వీడు మేడం మేడం అంటూ నా రీలు మొత్తం తినేసేలా ఉన్నాడు. రే బాబు, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాలిరా. సరే ఉంటా, బాయ్. హెల్త్ అనుకుంటామే కానీ బాబోయ్ మెట్లు ఎక్కడం అంటే కష్టమే. అమ్మాయ్యా, సెవెంత్ ఫ్లోర్ వచ్చేసాం. తిరుపతి శ్రీవారి హుండీ లాగానే కంపెనీకి బాగా ప్రాఫిట్స్ రావాలని సెవెంత్ ఫ్లోర్ లో పెట్టినట్టున్నారు. ఏ బయోమెట్రిక్ బాబాయ్, మంచిగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నా. టైం 8:50 అయిందిగా, టైం వస్తుంది. ఏమైంది బాబాయ్? చూస్తావుగా. అబ్బా, అరే వీడు మళ్ళీ నా ముక్కు పగల కొట్టాడురా. వీడికి ఇంకా ఫైనల్ ఛాన్స్ అయిపోయింది. రేపు మళ్ళీ వీడు కొట్టాడా మిస్ పని చేసి దొబ్బుతా. ఓకే, ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ దగ్గరికి వెళ్దాం. ఏం పిల్ల, టైం 9 అవుతుంది. మీ పవన్ ఇంకా రాలేదా? నేను రాన్నా. అంటే డైలీ మోస్తున్నావని. మోస్తే అన్నయ్య అవ్వాలని రాజ్యాంగంలో రాసిందా? ఇంకోసారి లేనిపోని వరుసలు కలిపావంటే హైట్ అడ్జస్టింగ్ నాట్తో కొట్టి చంపేస్తా. నీ డాడీ. ఏ బాబాయ్, ఇక్కడి నుంచి చంపేపోవడం బెటర్ ఏమో. కొట్టేసేలా ఉంది ఇది. హలో మానిటర్ మచ్చా, నన్నేనా? వస్తున్నా. గుడ్ మార్నింగ్ మచ్చా. ఏంటి ఇప్పుడే లేచినట్టున్నావు? ఇప్పుడేంద్రా బాయ్, పొద్దున 8:30కే లేపినాడు మా పెద్ద సారు. అవునా? ఆ సార్కి పెళ్లి అంది కాబట్టి సరిపోయింది బాయ్. టైంకి ఇంటికి వెళ్తున్నాడు, లేదంటే నా ఫ్యూచర్ ఆలోచిస్తానే. అమ్మో భయం అవుతుంది. ఎవరి దగ్గరైనా పని చేయొచ్చు రా బాయ్, కానీ మేనేజర్స్ దగ్గర మాత్రం పని చేయొద్దు. సరే కానీ నువ్వు ఎందుకు వచ్చావు? షార్ట్ ఫిలిం కోసం మనందరం మనోభావాలు చెప్దామని వచ్చాను. అవునా, చెప్పాలా మరి? వద్దులే, ఇంకా అయిపోయింది నీ క్యారెక్టర్ షూటింగ్. తీసుకున్నా నీ మనోభావాలంతా ఇప్పుడే నువ్వు మాట్లాడుతుంటే. ఇంటర్వెల్ టైం ఇప్పుడు. కొంచెం క్యాఫ్టేరియాలో కాఫీ తాగేసి వస్తా. అవునా, నాకు కూడా కొంచెం తీసుకురారా బాయ్. ఓకే ఓకే. క్యాఫ్టేరియాలో ఏమైనా గుంట తగిలితే బాగుండు. ఏరా అల్లుడు, ఏంట్రా పొద్దునే అంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నావు? ఏంటి ఏం చెప్తాం, ఏదో రిలీఫ్ కోసం ఒక చిన్న కప్పులో తాగండ్రా అంటే ఒక్కొక్కడు మొగ్గులు తాగుతున్నారు. సర్లే అని ఊరుకుంటే మొన్నొకడు వాళ్ళ ఆవిడ పాలు తెమ్మందంట, నన్ను నొక్కి నొక్కి చంపేశాడు. ఆఫీసులో అందరికి నువ్వు పాలిచ్చే గేదివిరా. సర్లే, నాకు కూడా కప్ కాఫీ ఇవ్వు. హే పో మామా, కొంచెం అన్నాయి పాలు. మా పెళ్ళొచ్చే టైం అయింది, మళ్ళా తనకి సరిపో. నువ్వు ఈసారి బయటకు కానిచ్చే. అందుకేనా స్క్రీన్ వెలిగిపోతుంది? లోపడితే అంతేనే, హే అలాగే వెలిగిపోద్ది. అదిగో మా పెళ్ళొచ్చేసింది. కంట్రోల్ కంట్రోల్. సరే అల్లుడు, ఎంజాయ్.
మామా ఒక నిమిషం. ఇప్పుడే కనకరత్నం ఒక పెద్ద మగ్గులో కాఫీ తీసుకుపోయింది. తను ఇస్తుందేమో అడుగు. ఓకే, థ్యాంక్స్ అల్లుడు. కనకరత్నం బిర్యానీ అడిగితే భద్రకాలు వద్దేమో గాని కాఫీ అడిగితే కనికరిస్తుందిలే. ఏం బ్రో ఇట్లా వచ్చినావు, ఏం కథ? ఏం లేదు బ్రో, మీ మేడం ఒకడు కాఫీ తీసుకొచ్చిందంట, కొంచెం నాకు కూడా ఇస్తుందేమోనని అడుగుదామని వచ్చాను. కాఫీయా? నీకా? ఎల్లవోయ్, మా అక్క సండే వండిన చికెన్ ఇయ్యదు నాకు, నీకేమిస్తుంది ఇక? పోయి ప్రదీప్ సార్కి కంప్లైంట్ ఇచ్చుకోపో, కెఫ్టేరియాలో పాలు సరిపోవట్లేదని. ఎల్లెళ్ళు, పొద్దు పొద్దునే బేవసగాలు ఎక్కువైనారు. ఛీ, దీనమ్మ బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది అందరికి నేనంటే. ఇక్కడ కాదురా, మీ సంగతి ప్రదీప్ సార్ దగ్గర చెప్తా. ఏరా అబ్బాయి, ఏం చేస్తున్నావు ఏంటి? ఏ అంటే ఏం చెప్తాం? నీకేంటి హే, ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ పక్కనే ఉంటున్నావు, ఇంకేం మంచి మంచి గాసిప్స్ అన్ని బానే వింటావు. అదేరా నా బాధ కూడా. కనిపించినట్టు చూపించినట్టు చెప్పుకుంటూ పోతారు ఆయన. చిచ్చి, అందరిది ఒక బాధ అయితే నీది ఇంకో బాధ. ఆయన మాట్లాడే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్కి నా బట్లర్ ఇంగ్లీష్కి ఏమైనా సెట్ అయిద్ది అసలు? సరేలే, నీ సావు నువ్వు సావు, నాకు అర్జెంట్ గా వాష్రూమ్ పోవాలి, వెళ్ళొస్తా. అరే కెమెరా కృష్ణయ్య, వచ్చావా? కాపాడు నన్ను. నేనే కాపాడాలి నిన్ను. చూస్తున్నావుగా, ఇక్కడ ఒక్కొక్కడు కౌరవ్ బ్రదర్ లా ఫీల్ అవుతున్నారు. ద్రౌపది చీర లాగినట్టు ఎంత లాగుతారా నన్ను? నా కోసం చెట్లను నరికేసి మళ్ళా టెంపరేచర్ పెరిగిపోయిందని గోల పెడుతున్నారు. అబ్బా, నా బ్యాటరీ అయిపోతుంది, ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వు. మెసేజ్ ఏముంది, సింపుల్ గా చెప్తున్నా, సేవ్ ట్రీస్ సేవ్ వాటర్. ఓకే ఎంప్లాయీస్, నా బ్యాటరీ డౌన్ అయిపోయింది, నేను ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్. అట్లుంటది మనతోని.